నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. నేను మీ అర్జున్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు జనసేన స్పోక్స్ పర్సన్ శ్రీ మాధవ్ గారు. వారితో కొన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. హలో మాధవ్ గారు. నమస్తే అండి. హౌ ఆర్ యు సార్? థ్యాంక్ యూ, ఐఎమ్ గుడ్. సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో ఉన్న కొన్ని ప్రభుత్వ పథకాల పేర్లను ఇప్పుడు కొంతమంది మహనీయుల పేర్లతో ఆ పథకాల పేర్లు మార్పులు చేస్తున్నారు సార్. ఆ పథకాల గురించి తెలుసుకోవచ్చా? పథకాలు వాటి యొక్క పేర్లు అనుకోవచ్చండి. యాక్చువల్గా నేను రాజకీయాలను ఎప్పటి నుంచో విశ్లేషిస్తున్నాను, చూస్తున్నాను. కానీ జనసేన నేత పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన ఇట్స్ బియాండ్, ఇట్స్ విజనరీ. ఎందుకంటే అండి, ఏ నాయకుడైనా కానీ తను అధికారంలోకి వచ్చాక ఆ పథకాలకి, ప్రభుత్వ పథకాలకి తన పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. అది జనరల్గా చూస్తూ ఉంటాం. అధికారం ఉంది కాబట్టి పెట్టుకుంటూ ఉంటారు. బట్ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఎలా ఉంటుందంటే, ఆ పథకాల యొక్క పేర్లు పెట్టుకోవడానికి ఎప్పుడు కూడా నా జీవితాంతం, నేను రాజకీయాల్లో ఉన్న జీవితాంతం కూడా ఏ పథకానికి కూడా నా పేరు పెట్టుకోను. ఎందుకంటే దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఫాట్ ఫర్ దట్, హూ డిజర్వ్స్ ఇట్. మన నేల కోసం, మన మట్టి కోసం కృషి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మహనీయులు. వాళ్ళ యొక్క పేర్లు ఉండాలని చెప్పేసి ఆయన ఒక ఆలోచన ఉంది. ఇట్ వాజ్ లైక్ ఆ మాట విన్నాక ఆయన మీద గౌరవం చాలా పెరిగిందండి. ఎందుకంటే లాస్ట్ టైం చూసాం, మనకి విశ్వవిఖ్యాత నట స్వరూప తెలుగు వాళ్ళ యొక్క రోషం, మీసం, పౌరుషం మెలేసేలాగా ఉండే యొక్క మన శ్రీ నందమూరి తారక రామారావు గారి యూనివర్సిటీ పేరు ఉంటే ఆ పేరును పేరు మార్చడం అనేది చాలా బాధ కలిగించింది. ఎప్పుడైతే వీళ్ళు అధికారంలోకి రాగానే అసెంబ్లీలో అమెండ్మెంట్ తీసుకువచ్చి దాని అందరి యొక్క సహకారంతో పేరు మార్చారు. ఇప్పుడు చూస్తే పథకాలు ఏంటి, గవర్నమెంట్ పథకాలు ఎన్నడూ లేని విధంగా గత ప్రభుత్వంలో ఉన్న పథకాల పేర్లకి ఇప్పుడు వాటిని రీనేమ్ చేయటం అనేది చూస్తుంటే అవన్నీ కూడా చాలా స్వాగతిస్తున్నాం. ఇప్పుడు మనం చూడొచ్చండి, ఇప్పుడు జగనన్న విద్యా దీవెన ఉంది. ఇప్పుడు మనకి సర్వేపల్లి రాధాకృష్ణ గారి విద్యా కానుక అని పెట్టారు. ఎందుకంటే మనం చిన్న పుస్తకాలు చదువుకున్నాము. అంటే ఒక విద్య అంటే మనకు గుర్తొచ్చే టీచర్ అండి. సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఎంత కృషి చేశారు. అట్లాంటి వాళ్ళ పేర్లు మనకి ఎందుకు ఈ ఆలోచన రాలేదా మనకి అని అనిపించేలాగా వాటికి నామకరణం చేయడం జరిగింది. ఇంకోటి చూస్తే మనకి జగనన్న ఆణిముత్య అని అన్నారు. ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ప్రతిభా పురస్కారాలు తీసుకొచ్చారు. అసలు పదం చూడండి, అబ్దుల్ కలాం గారి ప్రతిభా పురస్కారాలు, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఎందుకంటే అబ్దుల్ కలాం గారు దేశం కోసం చేసిన కృషి అంతా ఇంత కాదు. ఈ రోజును చూస్తుంటే అబ్దుల్ కలాం గారు సంపాదించిన ఆస్తి ఏముందండి? 2 కోట్లు, 2 జతల బట్టలు, ఒక లైబ్రరీ నిండా పుస్తకాలు, 4 సూట్లు, ఇవే ఆయన ఆస్తి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా చేసి ఆయన తీసుకెళ్లిన ఆస్తి ఇదే. నిజమైన ఆస్తి ఆయన తీసుకెళ్ళింది మన యొక్క అభిమానం అండి, మన యొక్క అభిమానం, జనాల యొక్క విజన్. ఆయన అట్లాంటి మహనీయుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం గారు, ఏపీజే అబ్దుల్ కలాం గారి ఆయన పేరు తీసుకురావడం అనేది అసలు ఆ ఆలోచనకే హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఏరోనాటిక్స్లో కావచ్చు, ఇండియన్ స్పేస్లో కావచ్చు, మనకి ఇస్రోలో కావచ్చు, మనకి ఇండియన్ మిజైల్ మ్యాన్గా అబ్దుల్ కలాం గారు మనం చూసాము. అట్లాంటి ఒక మిజైల్ మ్యాన్ అబ్దుల్ కలాం గారి పేరుని గత ప్రభుత్వంలో ఉన్న జగనన్న ఆణిముత్యాలకి రీప్లేస్ చేస్తూ అబ్దుల్ కలాం గారి ప్రతిభా పురస్కారాలు పెట్టడం అనేది నిజంగా ఆ స్కీమ్కి, ఆ పథకానికి గౌరవం తీసుకొచ్చినట్టయింది. ఈ రోజున జగన్ ఆణిముత్యాల కంటే ఇప్పుడు అబ్దుల్ కలాం గారి ప్రతిభా పురస్కారాలు తీసుకురావడం అనేది ఆ వ్యక్తికి కూడా ఎంత గౌరవాన్ని పెంచుతుందో ఆలోచించండి. అలాగే ఇప్పుడు చూస్తే జగనన్న విద్యా దీవెన కావచ్చు, ఆణిముత్యాలు కావచ్చు, నాడు నేడు ఉంది. ఇప్పుడు మనకి నాడు నేడుకి ఏమొస్తుంది, మనకి ఈ రోజున చూస్తే జగనన్న నాడు నేడుకి ఈ రోజున మన భవిష్యత్తు అన్నట్టు జగనన్న దానికి రీప్లేస్ చేస్తూ మన భవిష్యత్తు. సో అది ఇట్స్ షోస్ ద విజనరీ. అలాగే మనకి మధ్యాహ్న భోజనానికి డొక్కా సీతమ్మ గారి బడి భోజనం. డొక్కా సీతమ్మ గారు కూడా అంటే ఒక్కొక్కరి గురించి చూస్తుంటే తెలియని వారు కూడా ఎవరు ఈ డొక్కా సీతమ్మ గారు, ఆమె ఏం కృషి చేశారు. అబ్దుల్ కలాం గారు ఇప్పుడు ఈ జనరేషన్ చూడకపోవచ్చు, ఇప్పుడు పుట్టిన వాళ్ళు, ఆయన ఏం కృషి చేస్తారు దేశానికి, ఇవన్నీ తెలుస్తుంది. ఈరోజు డొక్కా సీతమ్మ గారు కూడా అప్పుడు మనకి తినడానికి లేకపోయి ఎవరు వచ్చినా సరే నో చెప్పకుండా తనకి దగ్గర ఉన్న కట్టెల పొయ్యి మీద వండి వారి యొక్క అన్నపూర్ణేశ్వరిగా నిలిచారు. ఈ రోజుల్లో అన్ని దానాలకు అన్నదానం, ఒకరికి ఎవరైనా మనకు అన్నం పెడితే ఎంత పుణ్యం అండి. అట్లాంటిది ఆ కైండ్ ఆఫ్ ఆ సేవ చేసే ఈ డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం అనేది నిజంగా హర్షించదగింది. ఈరోజు చూసే జగనన్న క్యాంటీన్లు, నేను యాక్చువల్గా ఫీల్డ్లో ఉన్నప్పుడు కూలీలండి, అంటే వాళ్ళు ఎక్కడో పనికి వెళ్ళిపోతారు ఉదయాన్నే లేచి, వాళ్ళ దగ్గర ఏమి లేకపోతే ఇప్పుడు బయట ఏం తిన్నా 100 రూపాయలు 200 రూపాయలు, ఈ రోజున 100 రూపాయలు లేని ఏమీ రావట్లేదు. అట్లాంటిది వాళ్ళ జేబులో ఒక 5 రూపాయల బిల్లా తీసుకొని పోతే, ఒక 5 రూపాయల బిల్లా తీసుకొని వెళ్తే జగనన్న ఇంతకుముందు దానికి తీసేసిన దానికి క్యాంటీన్లు, చంద్రన్ అన్నా క్యాంటీన్లు పెట్టుకొని కడుపు నిండా భోజనం తిని ఆయన పనిచేసుకుని వస్తున్నారు. సో ఇలా మనకేంటంటే ఈ రోజున
ప్రభుత్వం ఇది, అంటే ఇది ప్రజల యొక్క ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం, ప్రజలే నాయకులు ప్రజల యొక్క సేవకులు అనే రీతిలో పరిపాలన జరుగుతుంది. హౌ ప్రౌడ్ ఐఆమ్ అన్నట్టుగా అనిపిస్తుంది. ఈ రోజున ప్రతి తెలుగువాడు కూడా చాలా గర్వంగా చెప్పుకుంటున్నాడు. ఇవన్నీ కూడా చూస్తుంటే ఇట్ వాజ్ లైక్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఈరోజు చూస్తున్నామో ఇవన్నీ కూడా ఇట్ వాజ్ వెరీ అప్లస్. కానీ పథకం పేరు కూడా మార్చారు. ఇంతకుముందు ఉన్న స్వేచ్ఛా పథకాన్ని ఇప్పుడు బాలిక స్వేచ్ఛ, అంటే మహిళల పట్ల బాలికల పట్ల ఆయన చాలా కేర్ఫుల్ గా చాలా బాధ్యతాయుతంగా తీసుకుంటున్నారు. దీన్ని ఎంతవరకు చూస్తారు సార్? ఇప్పుడు చూస్తుంటే ఈ రోజున మనం దీనికి వాళ్ళు పనిచేసి ప్రభుత్వం యొక్క పథకం పేరు మార్చారు. ఈ రోజున 30,000 పైచిలకు మంది అమ్మాయిలు కనపడకపోతే వాళ్ళందరూ తీసుకొస్తున్నారు. నిన్న మనం చూసాం ఒక ఇంటర్వ్యూలో కూడా ఒక అమ్మాయి అందులో ఎవరైతే తిరిగి వచ్చారో అందులోంచి ఒక అమ్మాయి ముసుగు కట్టుకొని కూడా మనం చూస్తున్నాం. తన యొక్క ఆవేదన, ఎవ్వరు మా గురించి పట్టించుకునే నాదులు లేరు, మమ్మల్ని తీసుకొచ్చింది జనసేన నేత పవన్ కళ్యాణ్ గారు అని క్లియర్ గా మెన్షన్ చేస్తూ ఇప్పుడు స్వేచ్ఛ రక్ష బాలికల యొక్క రక్షక తీసుకురావడం అనేది భవిష్యత్తులో ఇట్ వాజ్ సో గుడ్. ఎంత బాగుందంటే నేను ఇవన్నీ కూడా చాలా ఆలోచించి కృషి చేసి అంత ఈజీగా రాలేదండి. అడ్మినిస్ట్రేటివ్గా చాలా కన్స్ట్రక్టివ్గా ఒక డెవలప్మెంట్కి అడుగులు వేస్తూ పునాదులని నిర్మిస్తూ చాలా బాగా తీసుకెళ్తుంది. ఇవన్నీ చూస్తుంటే ఒక విజనరీ లీడర్ యొక్క హయాంలో అండ్ ఒక ఆంధ్రప్రదేశ్ పక్కన ఒక మంచి అభిమానం ఉన్న అండ్ ఒక బాధ్యత ఉన్న మన జనసేన నేత ఇవన్నీ చూస్తుంటే ఇట్ వాజ్ లైక్ వెల్కమింగ్ ఆ పథకాల పేర్లన్నీ. సార్, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి ఏ ప్రభుత్వం తప్పు చేసినా వాళ్ళు నిలదీస్తున్నారు. ఈవెన్ పిఎంనైనా నిలదీస్తానని చెప్పారు. ఇప్పుడు ఆయన కూటమి ప్రభుత్వంలో గెలిచి మినిస్టర్ అయ్యి మనం గత 10 రోజుల నుంచి అసెంబ్లీ సమావేశాల్లో చూస్తున్నాము. అకౌంటబిలిటీ అంటే ప్రతి ఒక్కరూ లెక్కలు చెప్పాలి, అది గత ప్రభుత్వంలో కావచ్చు ఇప్పుడు ప్రభుత్వంలో కావచ్చు. సో అందరు లెక్కలు తేలుస్తా అని ఇంతకుముందు ఎలా చెప్పారో, సో గత ప్రభుత్వాలు ఏవైతే జరిగినాయో సో ఆ లెక్కలన్నీ ఖచ్చితంగా తేలుస్తారా సార్? ఖచ్చితంగా అండి. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా జనసేన నేత ఈవెన్ నేను తప్పు చేసినా సరే నన్ను కూడా శిక్షించండి అని చెప్పేసి ఎప్పుడైతే ఆ స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్తో ప్రతి పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త సహా ఇటు ఇంప్లిమెంట్ వాళ్ళందరూ కూడా అలర్ట్ అయిపోయారు. అంటే నేను కూడా చట్టానికి ఎవరు చుట్టం కాదు, ఎవరు తప్పు చేసినా సరే శిక్ష పడాల్సిందే, అకౌంటబిలిటీ తీసుకురావాలి, అప్పుడే ప్రజల్లో బిలీవబిలిటీ ఉంటుంది అనేది క్లియర్గా ప్రజలకి కనపడేలాగా అర్థమయ్యేలాగా ప్రజల్లో నమ్మకాన్ని కలుగజేస్తూ ఉన్నారు. ఎవరు తప్పు చేసినా సరే పవన్ కళ్యాణ్ గారు దేనికి లొంగరు. ఆయన ఇప్పుడు డబ్బుకు లొంగే వ్యక్తి అండి పవన్ కళ్యాణ్ గారు. డబ్బుకు లొంగే వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు అయితే ఫస్ట్ కొనడానికి వచ్చే వ్యక్తి ఎవరో తెలుసా? జగనే వచ్చేవాడు. ఎప్పుడు ఆయనకున్న సంపత్తి ఎప్పుడో కొనేసేవాడు. భయానికి భయపడేవాడైతే ఎవరికి భయపడేవాడు. ఒకవేళ అలా జగన్ కొనడానికే వస్తే పవన్ కళ్యాణ్ గారిని ఎంతకు కొంటారు? ఈయన కొనడానికి యాక్సెప్ట్ చేస్తారా సార్? అదే చెప్తున్నా అండి. ఇప్పుడు ఆయన డబ్బుకు లొంగే వ్యక్తి కాదు, ఎవరికి భయపడే వ్యక్తి కాదు. ఆయనకి నరాల్లో జీర్ణించకపోయింది దేశభక్తి. ఆయన ప్రేమకు లొంగుతారు, ప్రజల యొక్క ప్రేమకి లొంగుతారు. దేనికి ఇది చేయరు. ఆయనకి నథింగ్ అండి. ఇప్పుడు మనకి ఈ కోట్లు ఇవన్నీ ఈ రోజున నీ జేబులో నుంచి ఒక 100 రూపాయలు తీసి ఎవరికైనా ఇవ్వాలంటే ప్రాణం పోతుంది. అట్లాంటి దాన్ని కోట్లు ప్రజలకు పంచిపెట్టేశారు. సో ఈ రోజున అవన్నీ ఫ్రూట్ఫుల్ అవుతుంది. అంటే ప్రజల యొక్క పక్షాన్ని నిలుచుని ఉన్నారు. కానీ ఎవరైతే తప్పు చేశారో ఇవన్నీ ప్రజల యొక్క సొమ్ము, ప్రజల కష్టార్జితం, వాళ్ళ ట్యాక్సుల రూపంలో ప్రజలకు పే చేసినవి, ఇవన్నీ కూడా అకౌంటబిలిటీ తీసుకురావాలి ఆ నల్లధనం ద్వారా. ఎందుకంటే ఈ రోజు చూస్తుంటే దేశానికి మహమ్మారిలా పీడిస్తున్న జబ్బు ఈ నల్లధనం. ఈ నల్లధనం ఏమవుతుందంటే లేని వాడి దగ్గర అసలు లేదు, ఉన్నవాడి దగ్గర ఎక్కడ చూసినా ఇళ్లల్లో, టబ్బుల్లో, ఫ్లోర్లలో, గోడల్లో ఎక్కడ చూసినా డబ్బే ఉంది. ఆ నల్లధనాన్ని మొత్తం వెలిక తీసి ప్రజలకి పంచిపెట్టి పథకాలని ఎన్ని కూడా స్ప్రెడ్ చేస్తే అప్పుడే మనకి ఆ డెవలప్మెంట్ అనేది అందరికీ ఉంటుంది, ఈక్వాలిటీ ఉంటుంది. ఆ ఈక్వాలిటీని ఖచ్చితంగా తీసుకురావాలి. ఎవరైతే ఈ ప్రజా నాయకులు ఆ నాని కావచ్చు, ఈ నాని కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎవరైనా సరే చట్టానికి అతీతులు కాదు. అవన్నీ దాచిన నల్లధనాన్నంతా ఆ స్విస్ బ్యాంకులు ఎక్కడెక్కడ దాచారో ఆ డబ్బులంతా కూడా అకౌంటబిలిటీగా తీసుకురావాలి. దానికి శిక్ష పడేలాగా చేయాలి. ఇంకొకళ్ళు ఎవరైనా ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయాలన్నా, ప్రజా సొమ్మును వ్యర్థం చేయాలన్నా వీటన్నిటిని కూడా చూసి భయం పుట్టించేలాగా అకౌంటబిలిటీ ఉంటుంది అని బలంగా నేనైతే నమ్ముతున్నానండి. సార్, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయనకి సినిమా పరంగా విపరీతమైన ఫ్యాన్స్. చెప్పాలంటే వరల్డ్లో చెప్పాలంటే ఆయనకున్నంత ఫ్యాన్స్ ఎవరు అనుకోవచ్చు, ఆయనకున్నంత క్రేజ్. కానీ పాలిటిక్స్కి వచ్చాక 2019లో ఆయన కంటెస్ట్ చేసినప్పుడు ఆయన 2 చోట్ల ఓడిపోయారు. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన 21 ఎమ్మెల్యేలు 4 ఎంపీలుగా కంటెస్ట్ చేసి గ్రాండ్ విక్టరీ లాక్స్ మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది సార్.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీలు ఉన్నాయి, టీడీపీ, వైసీపీ, జనసేన. సో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కాకుండా, వైసీపీ ప్రభుత్వం కాకుండా ఈ సభ్యత నమోదు కార్యక్రమంలో ఎంతమంది జాయిన్ అయ్యే అవకాశం ఉంది సార్? ఈ రోజున చూస్తుంటే అండి, ఏ గవర్నమెంట్ చేయని ఒక ఇనిషియేటివ్ అధికారంలోకి రాకముందు ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారు చేశారు. క్రియాశీలక సభ్యత్వ నమోదు. ఒకవేళ పొరపాటున అన్ఫార్చునేట్లీ ఏదైనా యాక్సిడెంట్ జరిగినా కానీ వాళ్ళకి ఏదైతే ఇది ఇవ్వాలో నష్టపరిహారంగా 2 లక్షలు కావచ్చు, కంపెన్సేషన్ ఇవ్వాలి. ఆ కంపెన్సేషన్ ఇమీడియట్ గా పవన్ కళ్యాణ్ గారే వెళ్ళి తన చేతుల మీదుగా అందరికి ఇవ్వటము. గతంలో కూడా ఇచ్చారు. అధికారం లేనప్పుడు ఇవన్నీ చేశారు, ప్రజల కోసం పాటుపడ్డారు. ఒక ప్రభుత్వం చేయాల్సిన పనిని ఒక మనిషి చేస్తాడండి. ఇవన్నీ ఇప్పుడు క్రియాశీలక సభ్యత్వ నమోదును చూస్తుంటే ఈ రోజున ఒక్కొక్కరు 500 ఒక్కొక్కరు బాధ్యత తీసుకున్నారు. నేను ఒక సినిమాలో చూశాను, నువ్వు ఒకరికి హెల్ప్ చేయి, వాడి 3 హెల్ప్ చేయమని చెప్పు, అలా చూశాను. కానీ ఈ రోజున క్రియాశీలక సభ్యత్వ నమోదులో ఒక్కొక్క జన సైనికుడు అండి కమ్సే కమ్ 500కు పైన వాళ్ళు ఈ క్రియాశీలక సభ్యులుగా నమోదు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఎవరైతే ఇప్పుడు 500కి పైచిలుగా సభ్యత్వ నమోదు చేయించారో వాళ్ళ యొక్క సేవలను గుర్తిస్తూ, జనసేన పార్టీ సేవలను గుర్తిస్తూ వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఉన్నారు. ఈ రోజున ఇది ఒక మహోద్యమంలో జరుగుతుంది, ఒక యజ్ఞంలో జరుగుతుంది క్రియాశీలక సభ్యత్వ నమోదు అనేది. ఈ రోజున ఎవ్రీబడి ఈస్ ప్రౌడ్ టు సే ఐ ఆమ్ ద మెంబర్ ఆఫ్ జనసేన బై షోయింగ్ హిస్ ఐడెంటిటీ. నేను కూడా క్రియాశీలక సభ్యత్వ నమోదు చేసుకున్నానండి, మీరు కూడా చేసుకోండి. ఇంకెవరైతే చూస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా, ఇప్పుడు మనకి 28th వరకే ఉంది కాబట్టి ఎవరైనా చేసుకోకపోతే ఇమీడియట్గా చేసుకోండి. ఇట్ వాజ్ ఒక ప్రౌడ్ బ్యాడ్జ్, అది మన దేశానికి మనం కంట్రిబ్యూట్ చేస్తున్నట్టు. మరి మీరు నమోదు చేసుకున్నాక మీరు కూడా 500 మందిని సభ్యత్వం చేయించారా సార్? మేము ప్రకాశం జిల్లాలో అండి ఆల్మోస్ట్ 5,000కు పైచిలకు క్రియాశీలక సభ్యత్వ నమోదు జరిగింది ఈ డేట్ వరకు. అండ్ ఇంకా కూడా చేయిస్తూనే ఉన్నాము. ఇప్పుడు మనకు రియాజ్ అన్న కావచ్చు, వెంకట్ కావచ్చు, అందరూ కూడా ఆన్ ద గ్రౌండ్ ప్లాట్ఫామ్స్ వర్క్ చేస్తూనే ఉన్నారు. సో డే టు డే అప్డేట్స్ మా గ్రూప్స్లో అంతా సర్క్యులేట్ అవుతుంది. అండ్ ఇదే కాకుండా యుఎస్ నుంచి టెక్సాస్, కాలిఫోర్నియా, న్యూజెర్సీ వీటన్నిటిలో నుంచి కూడా అక్కడ ఉన్న ఎన్ఆర్ఐఎస్తో కూడా మేము కొలాబరేట్ అవుతున్నాము. అండ్ మెరికినపల్లి శివప్రసాద్ గారు కావచ్చు, అక్కడ ఎవరైతే కోఆర్డినేటర్గా ఉన్నారు వాళ్ళందరికీ కూడా మేము అప్ టు టైం వాళ్ళు ఫాలో అప్ చేస్తూ ఈ డేట్ ఎండ్ అవుతుంది కాబట్టి వాళ్ళందరికీ లింక్స్ పంపిస్తూ వాళ్ళందరికీ కూడా క్రియాశీలక సభ్యత్వ నమోదు చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అక్కడ నుంచి కూడా మాకు ఎక్కువ మోతాదులో వాళ్ళందరూ కూడా చాలా మంది ఇష్టం చూపిస్తున్నారు, రిజిస్టర్ అయ్యారు, చేసుకుంటున్నారు. అండ్ చేసుకున్న వాళ్ళు కూడా మిగతా వాళ్ళందరికీ ఈ చాలా మందికి వాళ్ళ వర్క్స్లో బిజీ ఉండటం వల్ల ఇప్పుడు ఈ టెన్యూర్ ఉంది, ఈ 28th వరకు ఉందని తెలియదు. సో వాళ్ళందరూ కూడా ఈ రిజిస్టర్ చేసుకోవడానికి ఇష్టం చూపిస్తున్నారండి.